ధ్యానం రోజుకి 2 సార్లు చేయాలని మనం అనుకున్నాం కదా. ప్రాతకాలం అంటే లేచిన వెంటనే, నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కనీసం 11 నిమిషాలు 10-11 నిమిషాలు ధ్యానం చేయాలి. అలాగే పడుకోబోయే ముందు, ఇంకా నిద్రపోతామని అన్న ముందు కూడా అలాగే 10-11 నిమిషాలుతో మొదలుపెట్టి అవకాశం ఉన్నంత టైము ధ్యానం చేస్తే చాలా మంచిది. ఎలా ధ్యానం చేద్దాము? రకరకాల పద్ధతులు అనుకున్నాం కదా. ఏదైనా మనకి ఇష్టమైన సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చుని ముద్ర, ధ్యాన ముద్ర అంటే ఇలా పెట్టుకోవడం మనం తెలుసుకున్నాం కదా. లేదా జ్ఞానముద్ర, చిన్ముద్ర. సో వీటిలో ఏదైనా సరే ఇవ్వండి. వేళ్ళు ఇలా పెట్టాం, చూపుడు వేలు బటన్ వేలు తగిలించాం. చిన్ముద్ర. ఇప్పుడు ఇలా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు. లేదు అంటే ఓంకారం చెప్పుకోవచ్చు. లేదంటే మనకి ఇష్టం వచ్చిన భగవంతుడి నామాన్ని మనసులో స్మరించుకోవచ్చు. లేదు అంటే ఒక అద్భుతమైన అందమైన సీనరీ దృశ్యాన్ని ఊహించుకుని దాని మీద కూడా ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు నేను పద్మాసనంలో కూర్చున్నాను. చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర పెట్టాను. పెట్టి 10-11 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడానికి మొట్టమొదటిగా కళ్ళు మూసుకోవాలి. మెల్లిగా ముక్కురంధ్రాల నుంచి చాలా మెల్లిగా గాలి పీల్చుకుని చాలా నెమ్మదిగా గాలిని వదిలేయాలి. నెమ్మదిగా గాలిని పీల్చుకుంటాం, చాలా నెమ్మదిగా వదిలేస్తాం. అలాగా 3 సార్లు చేస్తాం. ముఖ్యమైన గమనిక ఏంటంటే, మనం గాలి పీల్చినప్పుడు పొట్ట కొంచెం బయటికి రావాలన్నమాట. అంటే పొట్ట నిండా గాలి పీల్చాలి. అలాగే గాలి విదిలినప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్తుంది. ఇందులో మన ఎఫర్ట్ ఏమి ఉండదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ. అంటే దీన్నే బెల్లీ బ్రీదింగ్ అంటాం. అంటే మనం పొట్ట షాలో బ్రీదింగ్ కాకుండా మామూలుగా చేస్తే కానీ ఇలా జరుగుతుంది అన్నమాట. పొట్ట నిండా గాలి పీల్చుకుని మళ్ళీ విదిలేస్తుంటే పొట్ట లోపలికి వెళ్తుంది, మళ్ళీ గాలి పీల్చుకుంటే పొట్ట బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుని మెల్లిగా ఊపిరి విదులుతూ ఓంకారం చెప్తాం అన్నమాట. ఓంకారం చెప్పడానికి ఒక పద్ధతిలో కనుక ఓంకారం చెప్తే మనకి శరీరంలో ఉన్న షట్చక్రాలు అంటే గుద భాగంలో ఉన్న మూలాధార చక్రం, దానికి కొంచెం పైన 1 ఇంచు పైన ఉన్న స్వాదిష్టాన చక్రము, దానికి బొడ్డు వెనుక భాగంలో ఉన్న పొట్ట బొడ్డు వెనుక భాగంలో ఉన్న వెనుముక మీద ఉన్న మణిపూరక చక్రము, ఆ గుండెల వెనుక భాగంలో ఉన్న అనాహత చక్రం, కంఠభాగం వెన్నుముకపై మొదటి పూస మీద ఉన్న విశుద్ధి చక్రం, భ్రుకుటి స్థానం అంటే ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఉన్న ఆజ్ఞా చక్రం అన్నీ వికసిస్తాయి ఓంకారంతో. ఓంకారాన్ని చెప్పడాన్ని 3 భాగాలుగా పెడితేయచ్చు. ఓంకారాన్ని అకార, ఉకార, మకార. అకారం చెప్తున్నప్పుడు క్రింద 2 చక్రాలు అంటే మన మూలాధార చక్రం అలాగే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతాయి. ఉకారం చెప్తున్నప్పుడు బొడ్డు వెనుక భాగంలో ఉన్న మణిపూరక చక్రం, గుండెల వెనుక భాగంలో ఉన్న అనాహత చక్రం యాక్టివ్ అవుతాయి. అలాగే మకారం చెప్తున్నప్పుడు మెడ వెనుక భాగంలో ఉన్న విశుద్ధి చక్రం
బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఉన్న ఆజ్ఞాచక్రం వికసిస్తాయి. ఒక్క ఓంకారంతో మన షట్చక్ర వికాసం జరుగుతుంది. కనీసం 11 నిమిషాలు ప్రయత్నం చేద్దాం. మెల్లిగా గాలి పీల్చుకుని చాలా మెల్లిగా మనకి వినిపించేలా ఉంటే చాలా ఓంకారం, గట్టిగా అరవక్కర్లేదండి, మన చెవులకి మనకు వినిపిస్తూ ఉండాలి అంతే. చూడండి, నేను చేస్తాను, ముందు గమనించండి. తర్వాత మీరు కూడా నాతో పాటు ఈ గైడెడ్ మెడిటేషన్లో జాయిన్ అవుతారు. కానీ గాలి పీల్చుకున్నాను, నడుము నిటారుగా నిలబెట్టాను, ఇష్టమైన ఆసనంలో కన్వీనియంట్ ఆసనంలో కూర్చున్నాను. మెల్లిగా గాలి పీల్చుకుని చాలా మెల్లిగా వదిలేశాను. మళ్ళీ నెమ్మదిగా గాలి పీల్చుకుంటున్నాను. పొట్ట నిండి వరకు గాలి పీల్చాను. ఇప్పుడు ఆ శబ్దం చెప్తూ మూలాధార చక్రం అంటే బుధ భాగం మీద దృష్టి పెట్టి అక్కడ ఎర్రటి రంగుని ఊహించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొద్ది క్షణాల తర్వాత అలాగే ఆకారం అని చెప్తూనే దృష్టిని కొంచెం పైన కాషాయ రంగులో ఉన్న స్వాదిష్టాన చక్రం మీద దృష్టి కేంద్రీకరించాలి. అది ఎక్కడుంది? మన జెనిటల్స్ అనుభాగంలో వెన్నుముక మీద ఉంటుంది స్వాదిష్టాన చక్రం. తర్వాత బొడ్డు వెనకాల భాగం, వెన్నుముక మీద బొడ్డు వెనకాల భాగం మణిపూరక చక్రం, మరియు గుండెల వెనకాల వెన్నుముక మీద ఉన్న భాగం అనాహత చక్రం. ఈ మణిపూర చక్రం, అనాహత చక్రం వికసించడానికి ఉకారం సాయం చేస్తుంది. అలాగే పైన గొంతు వెనుక భాగంలో వెన్నుపూస మీద ఉన్న విశుద్ధి చక్రం వికసించడానికి భృకుటి స్థానం, అంటే ఇక్కడ బొట్టు పెట్టుకునే స్థానం, భృకుటి స్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రం వికసించడానికి మనకి అని చెప్పినప్పుడు ఆజ్ఞాచక్రం వికసించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు చెప్తాను చూడండి, నేను ఒకసారి వినండి, తర్వాత మీరు కూడా జాయిన్ అవుతారు. కానీ నెక్స్ట్ రౌండ్లో ఊపిరి పీల్చుకున్నాను, ఊపిరి వదులుతూ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ గాలి పీల్చుకుంటున్నాం, పొట్ట నిండా గాలి పీల్చుకున్నాం. ధ్యానం అయిపోయాక రెండు అరచేతిని పాముని మూసిన కళ్ళ మీద పెట్టి
ఫేషియల్ మజిల్, మొహంలో ఉన్న అన్ని భాగాల్ని చేతుల ద్వారా తాకించి పరిమితమైన ఆనందాన్ని పొందగలం. ఇది ధ్యానం. రాత్రి పడుకోబోయే ముందు ధ్యానం చేస్తే మనం ఎఫెక్టివ్గా ఎలాగ అవుతాము, ఆనందంగా ఉంటాము. ధ్యానం చేయడం వల్ల మన ఏకాగ్రత వృద్ధి చెందుతుంది. ధ్యానం చేయడం వల్ల మనకి ఒత్తిడి అనేది దూరం అవుతుంది. ధ్యానం చేయడం వల్ల గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న ఒత్తిడి, నెగిటివ్ థాట్స్ అన్నీ ఆవిరైపోతాయి, మాయమైపోతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కనీసం కొంచెం సేపైనా ఒక 10-15 నిమిషాలైనా ధ్యానం చేయాలి. పొద్దున్న లేచిన వెంటనే, అలాగే పడుకోబోయే ముందు కూడా ధ్యానం చేస్తారని ఆశిస్తూ మీ వెంకటరమణ.